వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వ్యక్తిగా ఒక చిన్న సలహా ఇవ్వదలుచుకున్నాను. ఓకే. టెండర్ ప్రక్రియ నడుస్తోంది కనుక రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారంగా హ్మ్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారంగా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు ఎందుకు వెయ్యలేదు? హ్మ్. ప్రభుత్వం సొమ్ముని, ప్రభుత్వ కళాశాలల్ని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా, విద్యార్థుల తల్లిదండ్రుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా ప్రైవేట్ కాలేజీలకు ఇస్తే డొనేషన్లు ఉంటాయి. 1,50,00,000, 2,00,00,000 అమ్ముతోంది ఒక్కొక్క సీట్ ఇప్పుడు మెడికల్ కాలేజీలో. ప్రైవేట్ విద్యార్థుల తల్లిదండ్రుల భవిష్యత్తుని, ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. దీన్ని ఆపండి మహాప్రభో అని చెప్పి రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారంగా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్ ఎందుకు వెయ్యలేదు? వెయ్యాలి కదా. పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్ వేస్తే కోర్టు అన్న, న్యాయస్థానం అన్న విద్యార్థుల తల్లిదండ్రుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆపుతుంది కదా. ఆపే అవకాశాలు ఉన్నాయి కదా, వేయచ్చు కదా. లేదు, పెండింగ్లో పెట్టించినా కానీ సుప్రీంకోర్టులో కేసులు 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి కదా. నాకు తెలిసి భారతదేశం స్వాతంత్రం రాకముందు నుంచి ఒక కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది సుప్రీంకోర్టులో.